ఈ వీడియోలో మేము ఆఫర్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఫ్రెషర్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్, సాఫ్ట్వేర్ ఫ్రెషర్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎనీ బీటెక్ స్ట్రీమ్, బీటెక్లో ఏ స్ట్రీమ్లో ఉన్న బీటెక్ కంప్యూటర్స్ టు ఈసీ త్రిబుల్ ఈ మెకానికల్, అదేవిధంగా బీఎస్సీ కంప్యూటర్స్ అండ్ నార్మల్ బీఎస్సీ ఎంపీసీ, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ జనరల్, బీజెడ్సీ, బీ ఫార్మసీ, ఏజీబీఎస్సీ, బిఏ అండ్ ఎనీ డిగ్రీ స్టూడెంట్ దీన్ని అటెండ్ అయ్యి ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఆ కోర్స్ నేర్చుకొని, ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకొని తను ప్లేస్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇందులో మెయిన్గా మేము నేర్పిస్తున్న సబ్జెక్టు .NET ఫుల్ స్టాక్, మైక్రోసాఫ్ట్ .NET ఫుల్ స్టాక్ని నేర్పించి స్టూడెంట్ని ఐటీ కంపెనీలో ఫ్రెషర్గా ప్లేస్మెంట్ చేస్తాం. సో దానికి ఇంకొక అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, సో ఎప్పుడు పాస్ అయిన వాళ్ళు, లేటెస్ట్ పాస్ అయిన వాళ్ళు అంటే 21, 22, 23, 24 పాస్ అయిన వాళ్ళే కాకుండా, అంటే రీసెంట్లీ పాస్డే కాదు, 5 నుంచి 10 సంవత్సరాలు గ్యాప్ ఉన్నా కానీ మేము ఈ యొక్క ఫ్రెషర్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలో తీసుకొని ప్లేస్మెంట్ చేయొచ్చు. సో ఈ యొక్క సాఫ్ట్వేర్ ఫ్రెషర్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ని మేము 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. పార్ట్ 1 ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, పార్ట్ 2 సాఫ్ట్వేర్ ఫ్రెషర్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్. సో ఈ యొక్క పార్ట్ 1లో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో ఇట్ విల్ గో, అంటే అది 4 నుంచి 6 నెలలు మినిమం టు మ్యాక్స్ వెళ్తుంది. సో ఈ యొక్క పీరియడ్ ఆఫ్ టైంలో .NET కోర్సు నేర్పించే విధానంలో డైలీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అంటే, మార్నింగ్ 8:30కి స్టూడెంట్ ఇన్స్టిట్యూట్కి రావాలి. దానికంటే ముందు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, సార్ ఆన్లైన్లో కూడా ఉంటుంది అంటే, ఆన్లైన్లో కూడా ఇది ఆఫర్ చేస్తాం, కానీ ఆన్లైన్లో ఓన్లీ హౌస్ వైఫ్స్, నాన్ లోకల్ అండ్ నాన్ లోకల్ అంటే నాన్ లోకల్ బాయ్స్ ఇన్స్టిట్యూట్కి రావాల్సిందే. ఎవరైనా జాబులు చేస్తున్నా వాళ్ళకి వరకు ఆఫర్ చేస్తున్నాం, కానీ ఇన్స్టిట్యూట్కి రావటాన్ని మించింది ఏదీ లేదు. ఆఫ్లైన్ ఈజ్ ద బెస్ట్ దాన్ ఆన్లైన్, నో డౌట్. అండ్ మార్నింగ్ 8:30కి స్టూడెంట్ రావటం జరుగుతుంది. 8:30కి స్టూడెంట్స్ అందరు వచ్చిన తర్వాత వాళ్ళ వద్ద నుంచి ఫోన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క స్టూడెంట్ ఫోన్స్ అన్ని కూడా మేము కలెక్ట్ చేసి ఒక లాకర్లో పెట్టి ఈవినింగ్ 6:30కి లాగౌట్ టైంలో ఇస్తాం. ఎందుకంటే ఫోన్ ఉండటం వల్ల స్టూడెంట్ ప్రిపరేషన్ డిస్టర్బ్ అవుతుందని మా ఉద్దేశం. అండ్ 8:30 to 10 o'clock ఈ యొక్క ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో స్టూడెంట్తో మేము సెమినార్ యాక్టివిటీ చేస్తాం. సో ఈ సెమినార్ యాక్టివిటీలో ఎవ్రీ స్టూడెంట్, అంటే 70 మంది స్టూడెంట్స్ ఉన్నట్టయితే ప్రతి ఒక్క స్టూడెంట్ ఆ గంటన్నర టైంలో డయాస్ ఎక్కి అందరి ముందు తను నిన్న చదివిన టాపిక్ నుంచి 2 నిమిషాలు సెమినార్ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఈ ఇంటర్న్షిప్లో 6 నెలలు ఉన్నట్టయితే ప్రతి నెల 25 వర్కింగ్ డేస్ ఉంటాయి మనకి. ఆ విధంగా సుమారుగా 150 సార్లు డయాస్ ఎక్కించడం వల్ల స్టూడెంట్ యొక్క ప్రజెంటేషన్ స్కిల్స్ పెరుగుతాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. అది హెల్ప్ అవుతుంది అట్ ద టైమ్ ఆఫ్ అటెండింగ్ ఇంటర్వ్యూ. అది మా ప్లాన్. అదే గంటన్నర టైంలో సెమినార్ జరిగేటప్పుడు ప్రతి స్టూడెంట్తో మేము అంతకుముందు జరిగిన ప్రిపేర్ అయిన టాపిక్ నుంచి ఒక రిటర్న్ టెస్ట్ రాపిస్తాం, తర్వాత ఒక ప్రోగ్రామ్ రాపిస్తాం, ఒక ప్రోగ్రామింగ్ టెస్ట్ జరుగుతుంది. సుమారుగా 10 o'clockకి ఈ యొక్క సెమినార్ యాక్టివిటీ కంప్లీట్ చేసి 10 to 1 టైంలో స్టూడెంట్తో మేము డిఫరెంట్ వేలో స్టూడెంట్కి డిఫరెంట్గా మేము క్లాసెస్ని ఆర్గనైజ్ చేస్తాం. సో తర్వాత 1 to 2 లంచ్ ఉంటుంది. తర్వాత 2 నుంచి 6:30 పీరియడ్లో స్టూడెంట్కి ఇంటర్న్షిప్ యాక్టివిటీలో మాక్ ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్స్ అండ్ మెషిన్ టెస్టు, లాజికల్ ప్రోగ్రామింగ్ టెస్టు, కోడింగ్ టెస్టు అండ్ XY యాక్టివిటీ అని ఇవన్నీ యాక్టివిటీస్ చేయటం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ అ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్. అంటే మేము ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో కాలేజీ లాగా, వేరే ఇన్స్టిట్యూట్స్ లాగా అవర్స్ టుగెదర్ మేము క్లాసులు చెప్పడం జరగదు. ఇక్కడ కంప్లీట్గా మేము స్టూడెంట్తో సెల్ఫ్ లెర్నింగ్ యాక్టివిటీని ఇంప్లిమెంట్ చేస్తాం. చాలామంది అడుగుతారు, ఎందుకు సెల్ఫ్ లెర్నింగ్, మీరు గంటలు క్లాసులు చెప్పాలంటే, క్లాసులు చెప్పి సబ్జెక్ట్ నేర్చుకునే విధానం అనేది చాలా ఓల్డ్ ట్రెండ్ ఇది. సో రేపు మీరు ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీ మోడల్ ఆఫ్ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, సో అతనికి ఏ ఎక్కువ టెక్నాలజీ అవసరమో ఆ టెక్నాలజీ రిలేటెడ్ రికార్డింగ్ సెషన్స్ కానీ వీడియో కోర్స్ ఇచ్చి అందులో టాస్క్లు ఇచ్చి వాళ్ళు ట్రైన్ చేస్తుంది. అదే మోడల్లో మీ స్టూడెంట్ని వీడియో బేస్డ్ లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది మాది. ఒక టాస్క్ ఇస్తాం, ఒక వీడియో ఇస్తాం, ఆ వీడియో బేస్డ్ ద్వారా స్టూడెంట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. మెయిన్ టాపిక్స్ వరకు నేను లైవ్ క్లాసు చెప్పడం జరుగుతుంది. తర్వాత
6:30కి 6 o'clock అందరు అమ్మాయిలను పంపించడం జరుగుతుంది, 6:30కి బాయ్స్ని పంపిస్తాం. సో ఇది కంప్లీట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. సరే ఇది ఎగ్జాక్ట్ 4 months పడుతుందా 6 months పడుతుందా అంటే ఇది స్టూడెంట్ని బట్టి ఉంటుంది. అంటే కొంతమంది షార్ప్గా హార్డ్ వర్క్ చేసే స్టూడెంట్స్ 3 monthsలోనే .NET ఫుల్ స్టాక్ కోర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. కొంతమందికి 6 months పట్టింది, కొంతమందికి 8 months కూడా పెట్టింది. కానీ ఈ యొక్క ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు స్టూడెంట్ చేయాల్సిన మెయిన్ ఏంటంటే ఇర్రెగ్యులారిటీ ఉండకూడదు. రెగ్యులర్గా ఇన్స్టిట్యూట్ ఖచ్చితంగా రావాలి, మధ్యలో ఎటువంటి లీవులు ఉండకూడదు. ఏదైనా 1 రోజు 2 రోజులు ఏదైనా ఫెస్టివల్ ఆర్ ఫ్యామిలీ రిలేటెడ్ ఫంక్షన్ ఉన్నప్పుడు స్టూడెంట్ మాకు లీవ్ లెటర్ సబ్మిట్ చేయించి పేరెంట్తో ఫోన్ చేయించి ఖచ్చితంగా అతను మాకు క్లారిటీ ఇచ్చి మాత్రమే లీవ్ తీసుకోవాలి. ఆ విధంగా రెగ్యులర్గా ఈ యొక్క ప్రాసెస్ని కరెక్ట్గా నేర్చుకుంటే పార్టిసిపేట్ చేసినట్టయితే స్టూడెంట్ 4 నుంచి 6 monthsలో .NET ఫుల్ స్టాక్ని కంప్లీట్గా నేర్చుకుంటారు. వన్స్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయినాక అంటే Part 1 కంప్లీట్ అవ్వగానే మేము ఆ స్టూడెంట్కి ఇంటర్న్షిప్ .NET ఫుల్ స్టాక్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ యొక్క సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆ స్టూడెంట్ Part 2లోకి ఎంటర్ అవుతాడు. Part 2 ఈజ్ నథింగ్ బట్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్, ఫ్రెషర్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్. దీని డ్యూరేషన్ 1 to 4 months ఉంటుంది. ఈ 1 to 4 months సేమ్ మార్నింగ్ 8:30 to 6:30 సేమ్ ఫోన్ ఉండదు. కానీ కంప్లీట్గా వీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇంటర్వ్యూస్. అంటే డిఫరెంట్ కంపెనీస్కి ఏదైతే కంపెనీస్కి .NET ఫ్రెషర్ రిక్వైర్మెంట్ ఉందో ఆ కంపెనీస్ని మేము అప్రోచ్ అవుతాం, కంపెనీస్ మమ్మల్ని అప్రోచ్ అవుతుంది. సుమారుగా 6 నుంచి 7 మంది హెచ్ఆర్లు రెగ్యులర్గా వర్క్ చేస్తూ డ్రైవ్స్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా మాకు పర్ మంత్ మినిమం 4 మ్యాక్సిమం 8-10 డ్రైవ్స్ కూడా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ ఒక డ్రైవ్ ఉందనుకోండి, ఆ డ్రైవ్కి టార్గెటెడ్గా స్టూడెంట్స్ని మేము ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దానికి ఇక్కడ ఒక 2-3 ఫ్యాకల్టీస్ రియల్ టైం ఫ్యాకల్టీస్ ఉంటారు. వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ కంప్లీట్గా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ మాక్ ఇంటర్వ్యూస్, మెషిన్ టెస్ట్లు ఎక్కువ చేస్తాం. ఒక కంపెనీ డ్రైవ్ ఫర్ ఎగ్జాంపుల్ 10th ఉందనుకోండి, మేము 1st తారీఖు నుంచి మేము ప్రిపేర్ చేయించి ఆ కంపెనీ డ్రైవ్లో ఫస్ట్ రౌండ్లో వాళ్ళు ఏం పెడుతున్నారు, సపోజ్ ప్రోగ్రామింగ్ టెస్ట్, సో ప్రోగ్రామింగ్ టెస్ట్ ప్రిపరేషన్ 2 రోజులు, సెకండ్ రౌండ్ మెషిన్ టెస్ట్ మీద 2 రోజులు, ఫేస్ టు ఫేస్ 2 రోజులు. ఈ విధంగా స్టూడెంట్ని రిపీటెడ్గా ప్రిపేర్ చేయించడం ద్వారా ఆ యొక్క డ్రైవ్లో స్టూడెంట్స్ ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. మినిమం ఒక డ్రైవ్లో 2 లేదా 3 జాబ్స్ నుంచి 10-15 పొజిషన్స్ ఉంటాయి. అంటే మనం ఇక్కడ మెయిన్ గమనించాల్సింది ఏంటంటే ఆ యొక్క ఆపర్చునిటీస్ 2, 3, 4, 5, 10 బట్ అటెండ్ అవుతున్న స్టూడెంట్స్ 30 నుంచి 50 మంది మాత్రమే. ఈ 30 నుంచి 50 మందిలో మేము ప్లేస్మెంట్ చేస్తున్నాం. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా ఈ యొక్క జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని చెప్తారు, కానీ మాకు వాళ్ళకున్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇండియాలో ఎవరు కూడా స్టూడెంట్కి మార్నింగ్ టు ఈవినింగ్ ఒకే స్టూడెంట్ని మార్నింగ్ టు ఈవినింగ్ కూర్చోబెట్టి డెడికేటెడ్గా ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ఎవరు చేయట్లేదు ఎక్సెప్ట్ R&D IT స్కూల్. సో మేము ఇందులో స్పెషాలిటీ ఏంటంటే వి విల్ నాట్ రన్ ద మల్టిపుల్ బ్యాచెస్. అంటే మేము పొద్దున్న ఎవ్రీ 2 hours-కి ఒక బ్యాచ్ రన్ చేస్తారు అందరూ, అలాంటి ఏముండవు. ఒకటే ఇంటర్న్షిప్ బ్యాచ్, ఒకటే ప్లేస్మెంట్ బ్యాచ్. ఆ ప్లేస్మెంట్ బ్యాచ్లో ఉన్న 30-50 మందిలో కాంపిటీషన్ ఉంటుంది. ఒక డ్రైవ్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య ఒక డ్రైవ్ జరిగింది, 45 మంది అటెండ్ అయ్యారు, 15 ఆఫర్స్ వచ్చాయి. ఇంకో డ్రైవ్ జరిగింది, 50 మంది అటెండ్ అయ్యారు, 5 ఆఫర్స్ వచ్చాయి. ఇంకో డ్రైవ్ జరిగింది, 48 మంది అటెండ్ అయ్యారు, 6 ఆఫర్స్ వచ్చాయి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కాంపిటీషన్ ఈజ్ వెరీ లెస్ బిట్వీన్ అమంగ్ ఆల్ ద స్టూడెంట్స్. ఇఫ్ యూ కంపేర్ విత్ దిస్ విత్ అదర్ ఇన్స్టిట్యూట్స్, సో దే విల్ హ్యావ్ 300, 400, 500 స్టూడెంట్స్కి వాళ్ళు డ్రైవ్ పెడతారు. బట్ ఆ డ్రైవ్లో 5-6 ఆపర్చునిటీస్ వచ్చినా వీళ్ళకి ఆ డ్రైవ్ని రీచ్ అయ్యి ప్లేస్మెంట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అది మెయిన్ డిఫరెన్స్. దట్ ఈస్ ద రీజన్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఈ విధంగా 8, 9, 10 గంటలు ఖచ్చితంగా స్టూడెంట్ని కూర్చోబెట్టినప్పుడు మాత్రమే అతనికి ఆ యొక్క సబ్జెక్ట్లో మనం ఎక్స్పర్టైజ్ చేయగలుగుతాం. అలా ప్రిపేర్ అయితేనే ప్లేస్మెంట్ జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ మా యొక్క ఎక్స్పీరియన్స్లో మేము గమనించేది ఏంటంటే ఇర్రెగ్యులారిటీ ఉండొద్దు, ఇర్రెగ్యులారిటీ ఉంటారు. నెంబర్ 2, ఫెస్టివల్స్కి లాంగ్ లీవ్స్ తీసుకుంటారు, అది తీసుకోవద్దు. ఈ రెండింటిని కనుక కరెక్ట్ ప్లాన్ చేసుకొని రెగ్యులర్గా ఇన్స్టిట్యూట్ వస్తే ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా సాఫ్ట్వేర్ ఫ్రెషర్గా ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని అనుమానాలు ఉంటాయి. నెంబర్ 1, కంప్యూటర్స్ లేదు, నార్మల్ బీకామ్, బీఎస్సీ వాళ్ళు, బీజెడ్సీ వాళ్ళు ఎలా అంటే మేము మా ఛానల్లో వీడియోస్ మీరు చూడొచ్చు. బీఫార్మసీ, AGBSC, హోటల్ మేనేజ్మెంట్, MBA స్టూడెంట్స్ చాలా మందిని ప్లేస్ చేసాం. వీడియోలు కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఒక కంపెనీకి ఫ్రెషర్గా ప్లేస్మెంట్ చేసేటప్పుడు ఆ కంపెనీ మీరు .NET నేర్చుకున్న స్టూడెంట్స్ కోసం వచ్చినప్పుడు
వాళ్ళు ఎవరు కూడా 100% బీటెక్ ఉండాలి, కంప్యూటర్స్ ఉండాలి, బీటెక్ కంప్యూటర్స్ ఉండాలని చూడటం జరగదు. కొన్ని కంపెనీస్ ఆ విధంగా ఉండొచ్చు, కానీ నార్మల్ డిగ్రీ వాళ్ళని కూడా కంపెనీస్ తీసుకుంటాయి. ఇది ఐడెంటిఫై చేసుకోవాలి. కానీ ఒక స్టూడెంట్ 6 months to 10 months డెడికేటెడ్గా కేటాయించినట్టయితే ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా, 5 years గ్యాప్ ఉన్న వాళ్ళైనా, 10 years గ్యాప్ ఉన్న వాళ్ళైనా ప్లేస్మెంట్ చేయొచ్చు. ఆ ప్లేస్మెంట్ మేము చేస్తున్నాం. రెగ్యులర్ ప్రాసెస్ మొత్తం వీఆర్ అప్లోడింగ్ ఇన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేము ఎంతమందికి జాబులు ఇప్పించాం, ఎన్ని డ్రైవ్స్ పెట్టాం, అవన్నీ కూడా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.